న్యూస్. రాష్ట్రాన్ని పరిశుభ్రమైన పచ్చదనంతో కూడిన స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు పడింది. గుడివాడలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి చెత్త సేకరణ కోసం పురపాలక శాఖ సిద్ధం చేసిన ఎలక్ట్రిక్ ఈ ఆటోలను వర్చువల్ గా ప్రారంభించారు. అదే సందర్భంగా నెల్లూరు, కొండపల్లి, బేతంచెర్ల, కమలాపురం, బద్వేల్, ఏలేశ్వరం, నర్సీపట్నం, పెద్దాపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 8 ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను వర్చువల్ గా ప్రారంభించారు. చెత్తను ఇంటింటి నుండి సేకరించే ఈ ఆటోల వర్చువల్ లాంచ్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వర్చువల్ లాంచ్ ఆఫ్ ఈ ఆటోస్. 8 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లని రాష్ట్ర వ్యాప్తంగా 528 కోట్ల అంచనా వ్యయంతో 107 ప్రాజెక్టులని నిర్మించ సంకల్పించినారు. ఈరోజు 8 ప్లాంట్లని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వర్చువల్గా ప్రారంభిస్తూ ఉన్నారు. మనందరి హర్షధ్వానాలను తెలియజేస్తాం. నెల్లూరు 36.54, కొండపల్లి 4.57 కోట్లు, బేతంచెర్ల 1 కోటి, కమలాపురం, బద్వేల్, కాకినాడ, ఏలేశ్వరంలో 1.52 కోట్లు, అనకాపల్లి, నర్సీపట్నంలో 3.05 కోట్ల అంచనా వ్యయంతో పెద్దాపురం, కాకినాడ జిల్లా 8 ప్లాంట్లని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు లాంఛనంగా వర్చువల్గా ప్రారంభించారు. మరోసారి మనందరి కరతాళ ధ్వనులతో వారికి కృతజ్ఞతలు తెలియజేద్దాం.